మనము గ్లూ టెక్స్చర్ గురించి నేర్చుకుంటున్నాము. ఆ టెక్స్చర్కి సంబంధించి మీకు వైట్ ట్రాన్స్పరెంట్ యాక్రిలిక్ షీట్ ఇచ్చాము. సో దీనికి సంబంధించిన వాటిల్లో కొంచెం ఈ పేపర్ ఇలా వస్తున్నాయి, దాన్ని వాటర్ పెట్టేసేయండి, క్లీన్ చేసేసేయండి, ఇంకా అది పోతుంది, కొంచెం పోయిన పర్లా. ఇక్కడ మీరు ఇది ఇలా డివైడ్ చేసే ముందు డైరెక్ట్గా దీని మీద డివైడ్ చేయకండి, మీకు రాదు. సో ఇది ఎంత కొలుతుందో ఒక పేపర్ తీసుకోండి. పేపర్ కరెక్ట్గా ఇంత అటు ఇటుగా ఉంది కాబట్టి చూసుకోండి. ఇది ఇక్కడ మనకి పేపరే ఎక్కువ ఉంది, ఈ షీట్ తక్కువ ఉంది. సో దీన్ని నేను వేస్ట్ ప్లేస్ కింద తీసేసాను. తీసేసిన తర్వాత దీన్ని 2 ఫోల్డ్స్ చేశాను. 2 ఫోల్డ్స్ మళ్ళీ వచ్చిందని మళ్ళీ 2 ఫోల్డ్స్ చేశాను. అంటే నేను సబ్జెక్ట్ ఇట్లా డిజైన్ చేశాను, డివైడ్ చేశాను. మీకు ఇంకా ఎక్కువ వేయాలని అనుకుంటే మీ ఇష్టం. సో ఇలా వచ్చిందని మళ్ళీ 3 పార్ట్స్ చేశాను నేను. సో ఇలా చేయడం వల్ల ఆల్రెడీ మీకు మొత్తం అంతా పేపర్ అంతా నొక్కులు వచ్చేసిద్ది. దాని మీద మొత్తం అంతా స్ట్రైట్ లైన్స్ కొట్టేశాను. సో ఇక్కడ మీరు ఇంప్రెషన్స్ ఇక్కడ వేసేది ఏంటంటే ఈ చివర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇలా డ్రాగ్ చేసేవి కానీ, ఫోర్క్తో కానీ, కూమ్తో కానీ ఇవన్నీ చివరి చేయండి. మధ్యలో ఉన్న ఇంప్రెషన్స్ వేరుగా ఇచ్చుకోండి, మీ ఇష్టం ఎట్లా యూజ్ చేసినా పర్లా. ఇదైతే ఈజీగా ఉంటుంది చేయడానికి. ఇంకెక్కువ చేస్తానన్నా కూడా డివైడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మధ్యలో కూడా డివైడ్ చేసుకోండి. ఓకేనా? ఇవి చూడడానికి కూడా అందంగా ఉంటాయి. ఇక్కడ డివైడ్ చేసుకోండి. చిన్న ఏమైనా ఉంటే ఇక్కడ డాబింగ్, చిన్న ఏమైనా ఉంటే ఇక్కడ వాడి, పెద్ద ఇక్కడ వాడుకోండి, మీ ఇష్టం. ఈ చివర్లు ఉన్నవి పెద్దవి ఉంచేసి ఈ చిన్న ఏమన్నా మార్చుకోండి, మీ ఇష్టం. ఎట్లా చేసినా ఓకే. సో ఫస్ట్ పేపర్ వర్క్ చేసుకున్న తర్వాతే ఇవి చెయ్యండి. ఓకేనా? దీంట్లో మనం యూజ్ చేసేటువంటివి ఇంప్రెషన్స్ కోసం ఒక స్ట్రా యూజ్ చేస్తున్నాం. అండ్ ఈ మన బ్రష్, కలర్ వేసుకునే బ్రష్ అండ్ ఫోర్క్, కోమ్ కూడా యూజ్ చేస్తాం, అండ్ పీస్ కూడా. ఇంక మిగతా అన్నీ మీ ఇష్టం. ఆల్రెడీ క్లాస్లో చెప్పాను, మీకు ఎట్లా కావాలంటే అట్లా చేయండి. అండ్ ఇది వచ్చి ప్రీమియం వచ్చి చాలా ఫాస్ట్గా డ్రై అవుతుంది. సో అదొకటి. అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ, ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా పర్లేదు. అండ్ 3D కోను బ్లాక్ యూజ్ చేయండి, ఎందుకంటే చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ నీట్గా ఉంటాయి అన్నమాట. కొంతమంది ఎవరో హార్స్ వేస్తా అన్నారు, హార్స్ వేసినా కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. డిజైన్ కింద వేసుకోండి, దాని ప్రకారం బాగా డ్రై అయిన తర్వాత వేయండి. సో నేను ఒకసారి ఎలా చేయాలని చూపించేస్తాను. దీంతో చూపించేసిన తర్వాత మీరు కంటిన్యూ చేసుకోండి మీ వర్క్ని. దీంట్లో ఇంకా మనకి ఇంకా డిఫరెంట్గా ఐడియాస్ వస్తూ ఉంటాయి కాబట్టి నేను దీన్ని ఇట్లా డివైడ్ చేయాలనుకున్నాను. నేను మధ్య పాత్రలో తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి 1 నుంచి ఇక్కడ దాకా ఉంది. సో దీనివల్ల ఎక్కువ వస్తాయి అన్నమాట. మీరు చేయాలనుకున్నవి చిన్న చుక్కలు కానీ, పెద్ద కానీ, డ్రాపింగ్ కానీ, మెస్సీగా కానీ, గీతలు కానీ ఇంకా ఎక్కువ చేయగలుగుతారు. సో ఆ ఉద్దేశంతోనే నేను కొంచెం పెంచాను. ఆ చివరి మాత్రం వదిలేస్తాను, అవి కొంచెం పెద్దగా ఉంటేనే బాగా వస్తాయి, ఇవి మాత్రం అట్లా కాదు. సో పేపర్ వర్క్ అయిపోయిన తర్వాత వేస్ట్ ప్లేస్ కూడా పక్కన పెట్టుకున్న తర్వాత వంకర టింకర్లుగా పెట్టుకోకండి. వేసేటప్పుడు కూడా డిజైన్ని ఒక క్లారిటీతో వేయండి, ఒక సైడ్ నుంచి వేయండి. ఇక్కడికి ఎక్కడ కూడా బార్డర్స్ అనేవి ఏమి లేవు, బార్డర్స్ ఏమి వేయట్లేదు నేను. సో 3D కోన్ తీసుకోండి. 3D కోన్ మీరు వేసేటప్పుడు 3D కోన్ మీరు వేసేటప్పుడు గట్టిగా అయిపోతుంటే కనుక ఏమన్నా ఇరుక్కుంటే దీంట్లోంచే పిన్నిస్తో పొడవాలి తప్పించి ఎదురు పొడవద్దండి. ఎదురు పొడవకుండా చూసుకోండి ఒకసారి. ఒకవేళ మరీ ఇంకా డిస్టర్బెన్స్గా ఉంటే కనుక ఇది ఓపెన్ చేసేసేసి వాటర్లో పెట్టి క్లీన్ చేసేసేయండి. వాటర్లో పెట్టి క్లీన్ చేసేసేసి మీరు కంటిన్యూ చేసుకోండి. ఒకసారి అది కూడా చూపిస్తున్నాను చూడండి. జస్ట్ మీరు కింద ఎట్లా కొట్టుకుంటే ఈ మూతులదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా కనుక మీరు యూజ్ చేసుకుంటే కనుక డిస్టర్బెన్స్లు ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ మీ దగ్గర ఏదైతే ఉందో ఇదంతా క్లీన్ చేసేసుకోండి. మీకు దీంట్లో వచ్చిందల్లా కూడా మళ్ళీ మీరు డిస్టర్బ్ లేకపోతే దీంట్లోకి తీసేసుకోండి. అందుకే మీకు ముందే చెప్తున్నాను. ప్లస్ చిన్నగా ఒక్కొక్కసారి లోపల నుంచి గాలి వచ్చేస్తుంది, అలా వచ్చినప్పుడు ఒకతో స్ప్రెడ్ అయిపోతాయి. దాన్ని ఏం చేయకండి, డ్రై అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం క్లీన్ చేసేసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వేయండి. ప్లస్ ఇట్లా మనం అనుకోవాలి,
అదే ఫ్యాబ్రిక్ గ్లూని అయితే ఇలా కింద కొట్టచ్చు, దీన్ని కొడితే ఇక్కడ మొనలు ఇరిగిపోతాయి. సో కాబట్టి ఇలా దీన్ని ఇలా గాలితో ఇలా వేసుకోవడమే. మీకు చేతులు మరీ నొప్పి వస్తున్నాయి అని అనుకుంటే దీన్ని తీసేసేయండి, కొంచెం పిండడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం, వర్క్ని స్టార్ట్ చేద్దాం. మీకు 3D కోన్ యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది యూస్ చేసుకోవాలి. పక్కన క్లాత్ పెట్టుకోండి, లేకపోతే దాని మూతికి సంబంధించి అంతా కూడా గీతలు గీతలు అయిపోతాయి, పక్కన ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఇది అవుట్లైన్ జాగ్రత్తగా ఇట్లా వేసుకోండి, పగలకుండా వేసుకోండి అంతే. సేమ్ గ్లాస్ కలర్స్కి మనం ఎట్లా వేస్తామో అట్లా వేసుకోండి. మీకు ఎటు డైరెక్షన్ ఈజీగా ఉంటే అట్లా వేసుకోండి. ఇక్కడ ఇలా వచ్చిందని మీరు ఏం డిస్టర్బ్ చేయకండి, తడిగా ఉంటే క్లీన్ చేయి. అంటే ఈ వర్క్లో పెద్ద ఇబ్బంది ఏం నెసెసిటీ ఏం లేదు. బ్లూ పౌడర్ చూపించినప్పుడు నేను మీకు ఆ 3D కోన్ ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఎండిపోయిన తర్వాత అనేది అక్కడ చెప్తాను నేను మీకు. మీరు గ్లాస్ కలర్స్ కూడా సేమ్ ఇట్లాగే అవుట్లైన్ వేసేసి ఫిల్ చేసేసుకోవచ్చు, అదే సేమ్ ప్రొసీజరే. కానీ మనం గ్లూకి ఇక్కడ ఓన్లీ డివైడ్ చేసుకోవడం కోసం మాత్రం వాడుతున్నాం. ఇలా 4 పలకలనే కాదు, మీరు ఎట్లాంటిదైనా వేసుకోవచ్చు. రౌండ్లు వేసుకోండి, స్క్వేర్స్ వేసుకోండి, ఎట్లాంటిదైనా సరే. ప్రజెంటేషన్ ఏంటంటే దాంట్లో ఇంప్రెషన్స్ అనేవి మనకు కనిపించాలి. సో మీరు వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి మిస్టేక్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇలాంటివి చూస్తేనే మీకు సబ్జెక్ట్ అర్థమైంది. నెట్లో చూపించినట్టు మనకి స్టైల్గా వెళ్ళిపోయి ప్రతి సబ్జెక్ట్ అట్లా ఏమి రాదు, మిస్టేక్స్ వస్తూనే ఉంటాయి. దాన్ని క్లియర్ చేసుకొని చేయండి. ఒక 1/2 అవర్ వదిలేయండి, కొంచెం బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంప్రెషన్స్లోకి వెళ్దాం. ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు కనుక మనం వేస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అరగంట కాకపోతే గంట వదిలేయండి, గట్టిగా అయిపోవాలి. ఓకేనా, మన నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం.